నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ భూతల దాడులు, సరిహద్దుల నుంచి వైదొలుగుతున్న లెబనాన్ బలగాలు. ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందారన్న డీజీఎస్, భద్రత విషయంలో రాజీ పడొద్దని నౌకాయాన సంస్థలకు సూచన. హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 700కు పైగా నౌకలు దాటేందుకు ప్రయత్నిస్తే తగలబెడతామని ఇరాన్ హెచ్చరిక. ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి భారీగా ఖర్చు చేసిన అమెరికా, యుద్ధంలో తొలి 24 గంటల్లోనే 7,000 కోట్లు అయినట్లు అంచనాలు. సచివాలయంలో కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశం, ప్రగతి ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్న సీఎం.